ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. చూసారా పనసకాయలు ఎన్ని వచ్చాయో. మేము ఊరెళ్ళి వస్తుంటే అలా పనసకాయలు లోడ్ కనిపించిందండి. కనిపిస్తే ఊరుకుంటామా, వెంటనే వెళ్ళి ఒక పనసకాయ కొనుక్కొచ్చాను. బేరమాడల్లా 1000 రూపాయలు చెప్తే 700 ఇచ్చి తీసుకొచ్చాను. దాన్ని కార్ డిక్కీలో వేసుకొని ఇంటికి వచ్చాము. 2 డేస్ తర్వాత అది పండిందాకా దాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాం. తర్వాత చాకు తీసుకొని దానికి నూనె రాసి, చేతులకి నూనె రాసుకొని కోసాను. అలా ఆయిల్ రాసుకోకపోతే ఆ బంక అంతా అవుతుందండి. నూనె రాసుకొనే కోయండి మీరు పనసకాయ ఎవరైనా తెచ్చుకుంటే. నేనైతే దాన్ని కట్ చేస్తుంటే నా ఆనందం అంతా ఇంత కాదు. దాన్ని అలాగా కట్ చేశాను కష్టపడి. తర్వాత దాన్ని చీల్చడానికి మళ్ళీ కష్టపడాల్సి వచ్చింది. ఎట్లాగా బలవంతంగా లాగాము. చూడండి ఎన్ని తొనలు ఉన్నాయో. తీయగానే ఫస్ట్ మా మరిది ఒకటి తీసుకొని తినేసాడు. వాడికి తొందర ఎక్కువ. తర్వాత మళ్ళీ నేను ఆయిల్ రాసుకొని తీసాను. నేను కూడా ఒకటి తిన్నాను. తర్వాత నిదానంగా మళ్ళీ దాన్ని కట్ చేయాలి కదండి, మధ్యలో కట్ చేసుకోవాలి. లేకపోతే తొనలు చాలా కష్టంగా ఉంటాయి, ఈజీగా రావు. అవి తీయాలంటే చాలా టైం పడుతుంది. తినటం అయితే 5 నిమిషాల్లో తింటాము, కానీ కాయ కోయటమే కష్టం. ఆ కాయ కోసి ఆ తొనలన్నీ తీయటానికైతే చాలా కష్టపడ్డాము మేమిద్దరం. అందరూ తినటానికి రెడీగా కూర్చున్నారు. చూస్తా నేను కాయ కోస్తుంటే ఎవరు కూడా కొయ్యకుండా. ఎలాగోలాగా ఫైనల్గా దాన్ని మధ్యలోకి చాకు పెట్టి పొడుచో ఎలాగోలా కోసాను. కోసిన తర్వాత దెబ్బలు తీయటం స్టార్ట్ చేసాము. అలా కొయ్యటం స్టార్ట్ చేసి దెబ్బలు తీయడానికి నాకు కనీసం గంట టైం పట్టిందండి. ఆ గంటలో కూడా సగం దెబ్బే తీసాను, మొత్తం ఏమీ తీయలేదు. మీరు ఎప్పుడన్నా కాయ కొనుక్కొచ్చుకున్నా కానీ ఇలా ఆయిల్ రాసుకొని తీయండి, అప్పుడు చాలా ఈజీగా వస్తాయి కూడా. ఆయిల్ రాయకపోతే బంకగా ఉంటుంది. ఆయిల్ రాసి తీసుకోవటం వల్ల ఆ బంక అనేది మన చేతులకి అంటకుండా త్వరగా వచ్చేస్తాయి. మళ్ళీ ఆ సగం కోసిన దాన్ని మళ్ళీ ఇంకొక భాగం చేసాము. మళ్ళీ ఇంకొక భాగం చేసి మళ్ళీ ఆ కొంచెం ఆ పాలంతా జిగటగా అవుతుంది కదా, దాన్ని అంతటిని మళ్ళీ పేపర్కి తుడిచి మళ్ళీ ఆయిల్ రాశాను చాకుకి. అలా ప్రతిసారి ఆయిల్ రాసుకుంటూ ఉండాలి. నేను కోస్తానే ఉన్నారు, మా పిల్లలు తీసుకొని తింటానే ఉన్నారు. చుట్టూ కూర్చున్నారండి వాళ్ళందరూ. నేను అది కోసిన దాకా నా కోసం మా అమ్మ ఎంతసేపు కోసి ఆయన వెయిట్ చేసి మరీ కూర్చున్నారు. నేనైతే ఆ పనసకాయని కోసుకొని తింటామంటే నాకు చాలా ఇష్టం. మీకు ఒక వీడియోలో చెప్పాను కూడా. నేను నా సొంతగా కొనుక్కొచ్చుకొని చేతులతో కోసుకొని తింటే ఆ ఫీలింగే వేరు కదా నిజంగానే. అందుకని నేను ఖచ్చితంగా ఎక్కడ చూసినా పనసకాయని కొనుక్కొచ్చుకుంటాను. ఫైనల్గా ఒక గంటకైతే సగం ఒలిచామండి. అలాగా సగం బద్ద అయితే తీసి పక్కన పెట్టేశాం. అక్కడ అందరూ మా నాన్న మా అమ్మ మొత్తం కూర్చొని చూస్తున్నారు. లాస్ట్కి మా తమ్ముడు కొంచెం సాయం చేశాడు. ఫైనల్గా సగం అయితే ఒలిచేసాం. సగం దెబ్బ అయితే తర్వాత ఒలుద్దామని ఉంచాము. ఆ ఒలిసిన వాటిని ఆడబెట్టాము. తొక్క చూడండి చెత్త ఎంత చేదరైందో. మన వీడియోస్ నచ్చింది.